హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బయట మార్కెట్లో దొరికే ఎక్స్ బ్రాండ్ డిటర్జెంట్కి మరియు మన దగ్గర లభించే ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది SC8 అంటారు. సో ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసం అంటే కెమికల్ ఆర్గానిక్ అనేది వ్యత్యాసం చూపించడం కోసం ఒక చిన్న డెమో చేస్తున్నాను. సో దానికోసం నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను, ప్లస్ పసుపు తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మొదటగా ఈ రెండిట్లలో 2 గ్లాసులలో వాటర్ తీసుకుంటున్నాను. సో వీటిని మీరు 2 బకెట్లుగా ఊహించుకోవచ్చు. సో ఈ 2 బకెట్లలో ఫస్ట్ నేను ఎక్స్ బ్రాండెడ్ సంబంధించిన డిటర్జెంట్ ఇందులో వేస్తున్నాను. సో ఎందుకంటే మనం ఈ డిటర్జెంట్తోనే బట్టలు ఉతుకుతాం కాబట్టి. రెండవ దాంట్లో ఆర్గానిక్ లిక్విడ్, ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి సో వాటర్లో వేయగానే మొత్తం కరిగిపోతుంది. సో మనం కలపాల్సిన అవసరం కూడా ఏం లేదు, బట్ కలుపుదాం. ఇప్పుడు ఇది సర్ఫ్, మీరు బకెట్లో సర్ఫ్ వేసినప్పుడు బాగా కలుపుతారు కదా, కలిపిన తర్వాత బట్టలు నానబెడతారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సర్ఫ్ ఈ గ్లాసులో అడుగున మీకు కరగకుండా కొద్ది బాగా మిగిలి ఉంటుంది మీరు గమనించినట్లయితే. మరి దీనివల్ల ఎవరికి లాస్ అంటే ఇది మనకే లాస్. అంటే మనం ఒక 100 గ్రాములు సర్ఫ్ తీసుకుంటే ఒక 5 గ్రాము 10 గ్రాముల వరకు వేస్ట్ వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఈ లిక్విడ్ ఫామ్లో మనకి 100% డిజాల్వ్ అయింది కాబట్టి వేస్టేజ్ అనేది ఉండదు. సో అదొక లాభంగా చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇది 100% కెమికల్, కానీ ఇది 100% ఆర్గానిక్. సో దాన్ని మీకు నిరూపించడం కోసం ఇక్కడ మన ఇంట్లో కూరల్లో వాడుకునే పసుపును యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చేసేది ఏంటంటే ఈ పసుపును రెండిట్లో వేసినప్పుడు పసుపు మామూలుగా పసుపు రంగులో ఉంటుంది. ఎప్పుడైతే ఒకవేళ కెమికల్ అనుకోండి, అది పసుపు అనేది తన రంగును మార్చుకుంటుంది, అంటే వేరే కలర్ మారిపోతుంది. సో దాన్ని బట్టి అది కెమికల్ ఆర్గానిక్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మనం ఎక్స్ బ్రాండ్ దాంట్లో వేద్దాము పసుపు. ఓకే, సో రెండో దాంట్లో ఆర్గానిక్ లిక్విడ్లో కొద్దిగా వేసాను. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి, ఇది కలిపితే ఏమైంది, పసుపు అనేది తన కలర్ మార్చుకొని రెడ్ కలర్లో మారిపోయింది. కానీ ఇందులో వేసిన లిక్విడ్లో వేసిన పసుపు మాత్రం సేమ్ అదే కలర్లో ఉంది. అంటే అర్థం ఏంటి అంటే ఇందులో 100% కెమికల్ ఉండదని అర్థం. ఒకవేళ మీరు ఈ కెమికల్ ఉన్న మన లిక్విడ్ వాటర్ని చెట్లకు పోస్తే ఏమైతే చెట్లు చనిపోతాయి, ఎందుకంటే ఇది కెమికల్ ఉంది కాబట్టి మనం చెట్లకు పోయలేము. కానీ ఇది 100% ఆర్గానిక్ కాబట్టి మీరు చెట్లకు పోసిన చెట్లకు ఎరువుగా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా 100% మనుషులకు కానీ బట్టలకు కానీ భూమికి కానీ దేనికి కానీ ఇది ఎఫెక్ట్ అనేది ఉండదు. సో కాబట్టి 100% ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్. ఓకే, మరి ఓకే ఇది ఆర్గానిక్ అని ఓకే అర్థమైపోయింది. మరి ఇది ఎట్లా మునిగిపోతుంది అనేది ఇంకొక చిన్న డెమో ద్వారా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం బట్టలు బయట మామూలుగా పెన్ను మరక కానీ తర్వాత ఏదైనా మరక పడ్డప్పుడు అంత ఈజీగా పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ కర్చీఫ్ మీద ఇట్లా పెన్ను మరక చేస్తున్నాను. మరి ఈ పెన్ను మరక మీరు వాడే సర్ఫ్ కానీ సోప్తో కానీ పోతుందా? 100% పోదు. ఓకే, కానీ నేను ఇక్కడ జస్ట్ ఈ లిక్విడ్తోని మీకు ఈ మరక ఏ విధంగా పోతుందో మీకు లైవ్లో చూపిస్తాను. ఇట్లా మీకు ఏదైనా మరక పడ్డప్పుడు ఫస్ట్ ఆ మరక మీద మీరు ఏం చేయాలంటే ఒక 2-3 చుక్కలు వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఈ లిక్విడ్ ఈ యొక్క పెన్ను మరకని 100% ఏమీ లేకుండా చేస్తుంది. కాకపోతే ఇక్కడ మామూలుగా అయితే ఈ లిక్విడ్ వేసినప్పుడు ఒక 1 అవర్ నానాలి బట్టలు, బట్ ఇది మరక కాబట్టి డైరెక్ట్ లిక్విడ్ వేసాను కాబట్టి ఇక్కడ నానాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ నలిచేసి తర్వాత మీరు వాటర్లో తీసేయండి, మీకు 100% మీకు ఆల్రెడీ అవపడుతుంది ఇక్కడ. సో ఏ విధంగా మనకి కలర్ పెన్ను మరక పోతుంది అనేది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాటర్లో దీన్ని తీసేస్తాను. చూడండి, మీకు ఇట్లా ఏ మరక కానీ మీకు పడ్డప్పుడు జస్ట్ దాని మీద అప్లై చేసేసి మీరు నలిచేసి పక్క పడేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడు ఉతికినా కానీ 100% మరక అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, మరక అనేది అవపడుతుంది ఇక్కడ. సో 100% మరక వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మీరు
బట్టలకు యూజ్ చేయొచ్చు. మరి ఎట్లా వాడాలి అంటే ఇది లీటర్కి 1 ml చొప్పున ఒక 10 లీటర్ బకెట్ అనుకోండి, 20 లీటర్ బకెట్ అనుకోండి, ఒక 10 ml వేసుకోవాలి. ఓకే, అంటే 20 లీటర్ బకెట్లో మనం ఎంత వాటర్ తీసుకుంటాం? 10 లీటర్ వాటర్ తీసుకుంటాం. సో కాబట్టి లీటర్కి 1 ml కాబట్టి మీకు 10 లీటర్ సరిపోతుంది. డైలీ 10 ml రోజువారీ ఉతుకుతాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఒక 1 అవర్ బట్టలు సోకింగ్లో ఉండాలి. 1 అవర్ సోకింగ్ తర్వాత జస్ట్ బట్టలు తీసి నలిచేసి వాటర్లో డిప్ చేసి తీసి ఆరేసుకోవడమే. ఇక మీకు సర్ఫ్ కానీ సోప్ కానీ ఏది అవసరం లేదు. సో 100% మీ చేతులు కూడా ఇందులో మ్యాచ్ ఉంటుంది కాబట్టి మీ చేతులు కూడా ఖరాబ్ కావు. మీ చేతులు ఖరాబ్ కాదు, బట్ట ఖరాబ్ కాదు. ఒకవేళ భూమిలో పోసినా కానీ మొక్కలకు ఎరువు ఉపయోగపడుతుంది, కానీ భూమి కూడా కాలుష్యం కాదు. ఇట్లా పర్యావరణానికి హాని చేయకుండా ఉంటుంది. సో 100% ఎకనామికల్గా ఉంటుంది. మీ వాడే సర్ఫ్ కంటే కూడా తక్కువ రేట్ పడుతుంది. సో కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.